తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. పట్టణంలో 144 సెక్షన్ కొనసాగుతోంది. పట్టణంలో వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. పరిస్థితిని జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ప్రజలెవరూ గుంపులుగా రావద్దని పోలీసులు సూచించారు. గొడవలు పెద్దవి కాకుండా ఎమ్మెల్యే పెద్దిరెడ్డితో పాటు అతని కుటుంబ సభ్యులను, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను పోలీసులు సురక్షిత ప్రాంతానికి తరలించారు. తాడిపత్రిలో భారీగా పోలీసులు మోహరించారు. వైసీపీ, టీడీపీ నేతల ఇళ్ల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి జగదీష్ మనకు అందుబాటులో ఉన్నారు. జగదీష్, ప్రస్తుతం తాడిపత్రిలో నెలకొన్న సిచ్యువేషన్ ఏంటి? పోలీసులు ఎటువంటి ఆంక్షలు విధించారు? హరీష, అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత కొనసాగుతున్నది. నిన్న జరిగిన గొడవలకు ఘర్షణ పోలీసు బలగాల వలయంలో తాడిపత్రి పట్టణం ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే తాడిపత్రి పట్టణంలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి వద్ద, అలాగే ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటి వద్ద కూడా పోలీసులు భారీగా మోహరించే పరిస్థితి, పోలీసు బలగాలు భారీ కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 144 సెక్షన్ విధించారు. ఎవరు కూడా గుంపులుగా 2-3 మించి ఎవరు కూడా పట్టణంలో ఉండకూడదని పోలీసులు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో తాడిపత్రి పట్టణం అంతా కూడా నిర్మానుష్యంగా మారిందని చెప్పొచ్చు. జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ దగ్గరుండి ఘటనను పర్యవేక్షించిన పరిస్థితి కనబడుతుంది. అలాగే అనంతపురం ఆర్డీఓ వెంకటేశ్వర ఆధ్వర్యంలో గొడవకు రాళ్లు గుంపులుగా వేసిన రాళ్లన్నీ కూడా మున్సిపల్ కార్మికులతో తొలగిస్తున్న పరిస్థితి కనబడుతుంది. తాడిపత్రిలో పరిస్థితి అయితే ఉద్రిక్తంగానే ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందన్న విధంగా ప్రయాణంలోకి తాడిపత్రి ప్రజలు గురవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో పోలీసులు ఎవరు కూడా ఎలాంటి గొడవలకు దిగాల్సిన అవసరం లేదు, అంతా ప్రశాంతంగా ఉందని కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి నేపథ్యంలో పోలీసు బలగాలు అయితే తాడిపత్రి పట్టణంలో భారీగా మోహరించారు. అలాగే నిన్న అర్ధరాత్రి సమయంలో అటు జేసీ ప్రభాకర్ రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యే పెద్దారెడ్డి వారి కుటుంబ సభ్యుల్ని కూడా సురక్షిత ప్రాంతాలకు పోలీసులు తరలించినట్టు కూడా సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే ఎవరు కూడా వాళ్ళ అనుచరులు, కార్యకర్తల నాయకులు ఎవరు ఎలాంటి గొడవలకు దిగకూడదు. ఇక్కడ అంతా పోలీసు 144 సెక్షన్ ఉంది కాబట్టి ఎవరున్నా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామంటూ పోలీసులు హెచ్చరికలు జారీ చేయడంతో ప్రస్తుతం అయితే తాడిపత్రి పట్టణంలో ఎలాంటి నిర్మానుష్యంగా ఉందని చెప్పొచ్చు. దాంతో భాగంగా నిన్న రాత్రి జూటూరు తోటలోని మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఇంట్లో ఉన్న పని మనుషులను కూడా పోలీసులు తీసుకొచ్చారు. ఆ నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం జేసీ దివాకర్ రెడ్డి కూడా తాడిపత్రి పోలీస్ స్టేషన్కి వచ్చారు. మేము ఇంట్లో 2 కూడా పేషెంట్లు ఉన్నాం, మాకు సమయానికి మందులు భోజనం అందించేవారు కూడా లేరు, వాళ్ళని మీరు తీసుకొచ్చారంటూ కూడా డీఎస్పీ గంగయ్యకు చెప్పడంతో పై అధికారులకు చెప్పి నేను మీ సమస్యను పరిష్కరిస్తామని గంగయ్య జేసీ దివాకర్ రెడ్డికి చెప్పడంతో అక్కడి నుంచి జేసీ దివాకర్ రెడ్డి ఇంటికి బయలుదేరి వెళ్లారు. మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము, మాకు 2 పేషెంట్లు ఉన్నాము, కదలేని పరిస్థితిలో ఉన్నాము, టయానికి భోజనము మందులు ఇచ్చేవాళ్ళు కూడా లేరు, అలాంటి వాళ్ళని కూడా రాత్రిపూట పోలీసులు తీసుకొచ్చారు. కానీ పొద్దున ఉదయం చాలా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో నేను స్టేషన్కి రావాల్సి వచ్చిందంటూ కూడా జేసీ దివాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తాడిపత్రి పట్టణంలో చూస్తూ చుట్టుపక్కల గ్రామాలు కూడా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గుంపులుగా ఎవరు లేకుండా కూడా పోలీసు బలగాలు భారీగా మోహరించిన నేపథ్యం, అలాగే జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ దగ్గరుండి సమీక్షిస్తున్న పరిస్థితి కనబడుతుంది. పోలీసులు కూడా నిన్న జరిగిన దానిలో పోలీసులు కూడా సిఆర్పీఎఫ్ బలగాలకు 2 తలలు పగిలాయి, అలాగే ఎమ్మెల్యే గన్మ్యాన్ కూడా తలలు పగినాయి, అలాగే వాహనాలు కూడా ధ్వంసమైన పరిస్థితిలో తాడిపత్రి పట్టణంలో అర్ధరాత్రి సమయంలో ఏమైనా గొడవలు జరుగుతాయన్న నేపథ్యంలో భారీగా పోలీసు బలగాలు మోహరించారు. జిల్లా ఎస్పీ దగ్గరుండి పర్యవేక్షిస్తున్న నేపథ్యంలో ఎలాంటి 2 నేతలను కూడా తాడిపత్రి నుంచి సురక్షిత ప్రాంతం తరలించిన నేపథ్యంలో ప్రస్తుతం తాడిపత్రి ప్రాంతం ప్రశాంతంగా ఉందని చెప్పొచ్చు. రైట్, హరీష. థాంక్యూ జగదీష్.